హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులైతే జరుగుతున్నాయండి. పేమెంట్ జరుగుతున్న బిల్లుల లిస్ట్ అయితే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరికీ వివిధ రకాల బకాయిల బిల్లులు మరియు నెలవారీ వేతనాలకు సంబంధించిన అత్యంత తాజా మరియు వివరణాత్మకమైన సమాచారం అందుబాటులోకైతే వచ్చింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ వస్తుంది. దీనిలో భాగంగా ఈ నెల 26వ తేదీన చాలామంది ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో వివిధ రకాల నగదు జమ అయినట్లుగా అధికారికంగా గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గత సంవత్సరం నిర్వహించిన వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలకు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన అలవెన్స్‌లు మరియు ఈ విద్యా సంవత్సరంలో వారు పాల్గొన్నటువంటి ఇతర అకాడమిక్ శిక్షణలకు సంబంధించిన నిధులు కూడా ఇప్పుడు క్రెడిట్ అవుతూ ఉన్నాయి. దీనివల్ల చాలా కాలంగా శిక్షణ భత్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఆర్థికంగా కొంత ఊరట లభించినట్లయింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లుల జాబితాను మనం ఒకసారి క్లుప్తంగా క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో ప్రధానంగా జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ జెడ్పీపీఎఫ్‌కు సంబంధించిన ఫైనల్ పేమెంట్స్ మరియు పార్ట్ లోన్స్ చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు ఏపీజీఎల్ఐకి సంబంధించిన లోన్ మరియు ఆహ్, పాలసీ క్లోజర్స్ అమౌంట్, ఉద్యోగులకు రావాల్సిన డీఏ అరియర్స్ మరియు పెన్షనర్లకు అందాల్సిన డీఆర్ బకాయిలు కూడా ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఉద్యోగులు అత్యవసర అవసరాల కోసం పెట్టుకున్న సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ బిల్లులు మరియు ప్రయాణ భత్యాలకు సంబంధించిన నిధులు కూడా ప్రస్తుతం వివిధ దశల్లో ఆగిపోయి ఉన్నాయి. ఈ బిల్లులన్నీ ఎప్పుడు జమ అవుతాయో అని ఉద్యోగ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న మన మిత్రులు సరెండర్ లీవ్ గురించి పదే పదే అడుగుతూ ఉన్నారు. వారి కోసం ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, ప్రస్తుతం ఈ బిల్లులన్నీ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేటస్‌లో ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే, మీ బిల్లులు టెక్నికల్‌గా అన్నీ ఆమోదించబడ్డాయి. కేవలం ప్రభుత్వం నుండి నగదు విడుదల కోసం మాత్రమే వేచి చూస్తున్నాయి అని అర్థము. అయితే మార్చి నెల ఆర్థిక సంవత్సరం ముగింపు కాబట్టి, ఈ నెల చివరి నాటికి కనీసం కొద్ది శాతం సరెండర్ లీవ్ బిల్లులైన గ్రీన్ ఛానెల్ ద్వారా నగదు రూపంలో జమ అయ్యే అవకాశాలున్నట్లు సచివాలయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఇది పోలీస్ సోదరులకు కొంతవరకు సానుకూల వార్తగా అయితే చెప్పవచ్చు. సా ఇక సాధారణ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ బిల్లుల విషయానికొస్తే ప్రస్తుతం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలకు సంబంధించిన పెండింగ్ క్లెయిమ్‌లను ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ప్రాసెస్ అయితే చేస్తోంది. ఇందులో లోన్‌లు తీసుకున్న వారు లేదా రిటైర్మెంట్ సందర్భంగా ఫైనల్ అమౌంట్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి బిల్లులు ప్రస్తుతం కదలికలోకైతే వచ్చాయి. ఈ పాత బిల్లులను క్లియర్ చేసిన తర్వాతే తదుపరి నెలల బిల్లులను తీసుకునే అవకాశం అయితే ఉంది. జీపీఎఫ్ నిధులనేవి ఉద్యోగి యొక్క సొంత పొదుపు కాబట్టి వీటిని వీలైనంత త్వరగా విడుదల చేయాలనైతే ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఉన్నాయి. చాలామంది ఉద్యోగ మిత్రులు కొత్త పీఆర్సీ మరియు మధ్యంతర భృతి ఐఆర్ గురించి కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అయితే పీఆర్సీ లేదా ఐఆర్ అనేది ఒక విధానపరమైన నిర్ణయం. ఇది పూర్తిగా ప్రభుత్వం తీసుకునే రాజకీయ మరియు ఆర్థిక నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని జెప్పేసి మనం గమనించాలి. ప్రభుత్వం బడ్జెట్ పరిస్థితులను బట్టి భవిష్యత్తులో దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు ఉద్యోగులు వేచి చూడక తప్పదు. కొంతమంది ఉద్యోగులు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో తమ బిల్లు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు బిల్ నాట్ ఫౌండ్ అనైతే వస్తోంది అని ఆందోళన చెందుతున్నారు. ఫ్రెండ్స్ ఇవి కేవలం ఒక టెక్నికల్ ఇష్యూ, సాంకేతిక సమస్య మాత్రమే. మార్చి నెలలో సర్వర్‌లపై విపరీతమైన లోడ్ ఉండటం వల్ల లేదా డేటా అప్డేట్ అవుతున్నప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు కంగారు పడకుండా కొద్ది సమయం తర్వాత లేదా మరుసటి రోజు మళ్ళీ ప్రయత్నం చేయండి. ఒకవేళ పదే పదే అదే సమస్య ఎదురైతే మీ కార్యాలయంలోని డీడీఓ లేదా స్థానిక సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్టీఓ గారిని కలిసి మీ బిల్ ఐడీ ఆధారంగా వివరాలనైతే కనుక్కోవడం ఉత్తమం. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితిని గనుక చూస్తే వారికి రావాల్సిన పర్సనల్ లీవ్ ఎన్‌కాష్‌మెంట్, ఈఎల్స్ వంటి కీలకమైన అమౌంట్స్ కూడా ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయి. విశ్రాంత ఉద్యోగులు తమ జీవిత చరమకంలో ఈ నిధులపైనే ఆధారపడి ఉంటారు కాబట్టి,
ప్రభుత్వం వీరికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే చాలా కాలంగా ఆగిపోయిన డీఏ అరియర్స్ వెబ్‌సైట్ సమస్య కూడా త్వరలోనే పరిష్కారం కానుంది. గతంలో కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఈ సైట్స్ పనిచేయలేదు. కానీ ఇప్పుడు ఆ సమస్యను సర్దుబాటు చేస్తున్నారని, త్వరలోనే డీఏ అరియర్స్ బిల్లులను అప్‌లోడ్ చేసి వెసులుబాటు కలుగుతుందనైతే తెలుస్తోంది. మరి మొత్తం మీద చూస్తే ఈ మార్చి నెల చివరి 3 రోజులు అత్యంత కీలకమైనవి. ఆర్థిక సంవత్సరం ముగింపు కాబట్టి సాధారణంగా పెండింగ్‌లో ఉన్న బడ్జెట్ నిధులను వివిధ శాఖలకు ప్రభుత్వం కేటాయిస్తుంది. దీనివల్ల జీపీఎఫ్ లోన్‌లు, ఏపీజీఎల్ఐ బకాయిలు మరియు అత్యవసర మెడికల్ బిల్లులు ఖచ్చితంగా కదలికలోకైతే వస్తాయి. ఇప్పటికే కొన్ని బిల్లులు గ్రీన్ ఛానెల్‌కి వెళ్ళటం ఒక శుభపరిణామం. మార్చి 31 తేదీలోపు సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఉద్యోగుల ఖాతాల్లో పెండింగ్ సొమ్ము జమ కావచ్చు అనైతే ఆశిద్దాము. కాబట్టి ఉద్యోగులు తమ సీఎఫ్ఎంఎస్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఎప్పటికప్పుడు బిల్లుల స్థితిగతులను గమనిస్తూ ఉండండి. తాజా సమాచారం అందిన వెంటనే మళ్ళీ మీకైతే మరో వీడియో రూపంలో అయితే ఎప్పటికప్పుడు పెండింగ్ బిల్లు పేమెంట్ స్టేటస్ గురించి అయితే అందిస్తూనే ఉంటాను. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.